శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివస్వాములు భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివస్తున్నారు. ఈ నెల 5వ తేదీ వరకు మాత్రమే ఇరుముడి ధరించిన శివస్వాములకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి శివస్వాములు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లో భక్తులు శివస్వాములు బారులు తీరారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. శివదీక్ష భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రవతి కళ్యాణ మండపం నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇరుముడి కలిగిన శివదీక్ష భక్తులకు 2 గంటలకు ఒకసారి మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన సాయంత్రంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు కూడా స్పర్శ దర్శనం నిలిపివేసి 6వ తేదీ ఉదయం నుంచి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఆలయ సీఓ పెద్దిరాజు తెలిపారు. దీనితో శ్రీశైల క్షేత్రం భక్తుల రద్దీతో ఆలయ ప్రధాన వీధులన్నీ కలకలలాడుతున్నాయి.